ప్రపంచ ఆర్టిఫిషియల్ రంగంలో డీప్ సీక్ పెను సంచలనంగా మారింది. నిన్న కాక మొన్న మార్కెట్లోకి వచ్చిన డీప్ సీక్ ఏఐ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాట్ జీపీటీ, జెమినీ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నా కూడా సరికొత్తగా రావడంతో డీప్ సీక్ ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఎంతలా ఫేమస్ అయిందంటే యాపిల్ యాప్ స్టోర్లోకి వచ్చిన వెంటనే ఒక్క రోజులో 20 లక్షలకు పైగా డౌన్లోడ్స్ జరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్ బ్యాట్స్ అన్నీ కూడా కమర్షియల్ ఆలోచనతో వచ్చాయి. కానీ డీప్ సీక్ మాత్రం ఫుల్లీ ఓపెన్ సోర్స్ గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే ఇతర చాట్ బ్యాట్స్ అన్నీ కూడా మనకేదైనా సమాచారం కావాల్సి వస్తే అంతవరకే ఇస్తాయి. కానీ డీప్ సీక్ మాత్రం రీజనింగ్ వంటి కొత్త ఫీచర్స్తో రావడంతో మార్కెట్లో వెంటనే క్లిక్ అయింది. డేటా ప్రాసెసింగ్ టైం కూడా మార్కెట్లో ఉన్న వాటికంటే స్పీడ్గా ఉంది. ఈ డీప్ సీక్ ఎక్కడ కూడా ప్రీమియం అనే మాట లేకుండా ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దశ దిశలా విస్తరిస్తోంది. జనరేటివ్ ఏఐ అందుబాటులోకి వచ్చాక మల్టీనేషనల్ కంపెనీలు ఎల్ఎల్ఎంను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికీ సవాల్ విసురుతోంది డీప్ సీక్. అసలు డీప్ సీక్ అంటే ఏంటి? ఇది టాప్ చైర్లో కూర్చునే అవకాశం ఉందా? దీనివల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలపై సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీ ప్రొఫెసర్స్, విద్యార్థులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డును సెట్ చేసింది. మొన్నటి వరకు అన్ని రంగాల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్ జీపీటీతో పాటు కొన్ని టూల్స్ వెంటనే అందించాయి. కానీ ఇప్పుడు ఈ డీప్ సీక్ మీ అందరినీ కూడా పక్కకు జరిపి టాప్ చైర్లో కూర్చుంటానని డీప్ సీక్ చెప్తా ఉంది. అసలు ఈ డీప్ సీక్ ఏంటి, డీప్ సీక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిద్ధార్థ కాలేజ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏఐ అన్నది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ సృష్టించింది. సో మొన్నటి వరకు కూడా డైలీ యూజెస్లో భాగంగా చాట్ జీపీటీ అనేది అందరి ఫోన్లో ఉండేది. సో వీటిలన్నింటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ డీప్ సీక్ అన్నది టాప్ చైర్లో కూర్చుంటానని చెప్తుంది. అసలు డీప్ సీక్ అంటే ఏంటి? డీప్ సీక్ కూడా లాంగ్వేజ్ మోడలే, జస్ట్ లైక్ ఓపెన్ ఏఐ బిల్డ్ చేసిన చాట్ జీపీటీ లాంటిదే. కాకపోతే ఏంటంటే డీప్ సీక్ కొత్తగా వచ్చింది. ఓపెన్ ఏఐ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో చాలామంది యూజర్స్ వాడటం వల్ల ఆ అప్లికేషన్స్ మార్చుకుంటూ చాలా అప్లికేషన్స్కి ఓపెన్ ఏఐ బిల్డ్ చేసిన చాట్ జీపీటీ హెల్ప్ అవుతుంది. బట్ డీప్ సీక్ వచ్చేపాటికి రిలేటివ్లీ కొత్తగా వచ్చింది కాబట్టి మార్కెట్లోకి ఇంకొన్ని రోజులు గడిస్తే కానీ అది ఎంతవరకు పర్ఫామ్ చేయగలదు, దాని లిమిటేషన్స్ ఏంటి, ఏ వర్టికల్స్లో అది పనిచేస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ప్రస్తుతానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డీప్ సీక్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ చేద్దామని ట్రై చేస్తే దానిలో ప్రస్తుతం వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు లార్జ్ స్కేల్ మాలిషియస్ అటాక్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి సర్వీసెస్ లోగా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ యూజర్స్ మాత్రమే వాడుకోవచ్చని. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరగడం వల్ల ఆ లోడ్ని ప్రస్తుతానికి ఓపెన్ సీక్ హ్యాండిల్ చేయలేకపోతుంది. బట్ కమింగ్ డేస్లో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకున్న ఆర్ఎల్స్ లైక్ మోడల్ ఇంప్రూవ్ చేసుకున్న పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకైతే డీప్ సీక్ ఓపెన్ ఏఐని దాటేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనేది చెప్పలేము. అది ఫ్యూచర్. లెట్స్ వెయిట్ ఫర్ దాట్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. 1950లోనే ఏఐ స్టార్ట్ అయింది. ఈరోజు ఏం కొత్త కాదు. చాలామంది చాలా మోడల్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇన్నోవేటివ్గా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అలా క్రియేట్ అయినవే రకరకాలుగా ఇప్పుడు చాట్ జీపీటీ అని వాడుతున్నాము. అది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు, ఓపెన్ ఏఐ. రేపు ఇప్పుడు గూగుల్ యూఎస్లో నడుస్తుంది కాబట్టి యూఎస్ డెవలప్ చేసిందని అంటున్నారు. అట్లా మీరు చైనాలో డీప్ సీక్ వచ్చింది, రేపు ఇండియాలో రావచ్చు. సో కాబట్టి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎవరు టాప్లో కూర్చుంటారు. ఇక్కడ టాప్ అనే వర్డ్ ఉండదు. పర్ఫార్మెన్స్ అంటే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే, ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఒక కీవర్డ్ టైప్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కరెక్టా రాంగా అనేది మీరు ఇచ్చే క్వశ్చన్ బట్టి ఉంటుంది. 1, 2 మోడల్ని బట్టి ఉంటుంది. అంటే ఏఐ మోడల్స్ అన్నీ ఏఐ మోడల్సే. బట్ ఆ ఏఐ మోడల్స్ చేసేటప్పుడు ఎంత తక్కువ టైంలో మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనే దాని మీదే బెస్టా కాదా, టాపా కాదా అని తెలుస్తుంది. డీప్ సీక్ వచ్చేటప్పటికి ఇట్ ఆల్సో వర్క్స్ ఫర్ మల్టిపుల్ పర్పస్, బట్ పర్ఫార్మెన్స్ అనేది అంత లెవెల్లో లేదు. అంటే మోస్ట్లీ లైక్ ఫర్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాళ్ళకు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ అనేది తీసుకుంటే ఫర్ మ్యాథమెటికల్ సాల్వింగ్ డీప్ సీక్ ఈజ్ ఆప్టిమైజ్డ్. అంటే దానికి అది ట్రైన్ చేశారు. చాట్ జీపీటీ కూడా మీకు అదే విధంగా మ్యాథమెటికల్ సాల్వింగ్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమైజ్డ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. ఫర్ అదర్ పర్పస్ ఆల్సో ఇట్ వర్క్స్. బట్ మీరు డీప్ సీక్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్, మీరు అన్నారు సాఫ్ట్వేర్ రంగంలో అని, సో అక్కడ కోడ్ జనరేట్ చేసుకోవడానికి, ఆర్ ఒక మ్యాథమెటికల్ వేలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఆర్ ఒక న్యూ కంటెంట్ని క్రియేట్ చేయడానికి. సో ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ యాజ్ ఆఫ్ నౌ ఫర్
ఫ్యూ థింగ్స్. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మేడం చెప్పండి అమ్మా, ఇప్పుడు మామూలుగా ఈ చాట్ జీపీటీ ఎల్ఎల్ఎం మోడల్స్ అన్ని కూడా చూశారు, డీప్ సీక్ సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. సో నెంబర్ 1 పొజిషన్ చైర్ తీసుకోవాలంటే నెంబర్ 1 క్వాలిటీస్ ఉండాలి. సో ఈ డీప్ సీక్లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? సో నేను డీప్ సీక్ ఓపెన్ చేసి చూశాను, అందరి ఒపీనియన్స్ విన్నాక నేను ట్రై చేద్దామని చూశాను. సో యాజ్ యూ కెన్ సీ హియర్, డీప్ సీక్ వాడు ఓపెన్ చేయంగానే వీ కెన్ సీ అది ఓపెన్ సోర్స్ అని చెప్తున్నాడు. అండ్ ఓపెన్ ఏఐ మోడల్కి రైవలింగ్గా మాది ఉంటుంది అని కూడా వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. బట్ దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని వాడుకుందామని చూసినప్పుడు సర్వర్ బిజీ అని రావటం, మేము ఓపెన్ చేయలేకపోతున్నాము. చాట్ జీపీటీ స్టార్టింగ్లో కూడా ఇలాంటి ఇష్యూసే వచ్చాయి, తొందరగా వచ్చేది కాదు. అండ్ క్లాడ్ అని ఒక ఎల్ఎల్ఎం ఉంది. సో క్లాడ్కి కూడా ఇప్పుడు కూడా ఆ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చాలా బిజీగా సర్వర్స్ ఉన్నాయి అని రెస్పాన్స్ ఇవ్వదు. సో వీఆర్ హోపింగ్ దట్ ఇన్ అ ఫ్యూ డేస్ we can also use DeepSeek as efficient as we are using ChatGPT. ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులతో కూడా మాట్లాడినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఈ పరిస్థితుల్లో ఎల్ఎల్ఎం మోడల్లో చాట్ జీపీటీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే డీప్ సీక్ సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూడలేదు కనుక దాంతోపాటు ఓపెన్ చేయాలంటే స్టార్టింగ్లోనే ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ ఇబ్బందులు అధిగమించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు దానికి సంబంధించి చూడాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.